ఈజిప్టు దేశంలో మోషే అనే వ్యక్తికి గొప్ప పేరు వచ్చింది. అతడు ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి గొప్పవాడయ్యాడు. దైవ సేవకులు ఇలాంటి గుర్తింపు కోసం తాపత్రయపడరు. గుర్తింపు వస్తుంది, రాదు, దానిని గురించి దైవ సేవకుడు ఉబ్బి తబ్బిబ్బు కాడు, కుంగిపోడు. ప్రజల దృష్టిలో హెచ్చుతగ్గులు దైవ సేవకులకు సమానమే. ఎలాగైనా మోషే ఎంత గొప్పవాడో ప్రజలకు తెలిసిపోయింది. శ్రోతలు, మీరేమనుకుంటున్నారు? దేవుడు ఇంతగా చెప్పినా, ఇన్ని సూచక క్రియలు చూపినా మారు మనస్సు పొందనివాడు మూర్ఖుడు, దౌర్భాగ్యుడు. అసలు రహస్యమేమిటంటే, ఈ తెగుళ్ళు మొదలు కాకముందే ఫరో ఎప్పటి నుండో మొండి మనిషే. తనకంటే గొప్ప వ్యక్తి ఎవ్వరూ ఉండకూడదు, తనను మించిన వ్యక్తి ఎవ్వరూ లేరు అనే గర్వం అతణ్ణి నింపివేసింది. అందుకే అతడు ఆ విధంగా రెచ్చిపోతున్నాడు. మొండితనం, అవిశ్వాసం ఈ రెండూ కలిస్తే మనిషికి నాశనం తప్పదు. ఎంత ప్రళయం వచ్చినా, తన ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చచ్చినా అతని హృదయం కరగటం లేదు. అంటే అతడు ఎలాంటి వాడని చెప్పాలి? దేవుని అధికారాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అతడు ఒప్పుకోవటం లేదు. తానే ఒక దేవుణ్ణి అనుకుంటున్నాడు. ఇది అచ్చం సైతాను బుద్ధి. తానే దేవుణ్ణని చెప్పి సభాపర్వతము వరకు తనను తాను హెచ్చించుకున్నాడు లూసిఫర్. సోదరీ సోదరులారా, ఒక మనిషి దేవుని వద్దకు రావడానికి ప్రమాదాలు కలగాలా? భూకంపాలు రావాలా? మనిషి తన హృదయాన్ని గట్టిపరుచుకోకూడదు. రోగం వచ్చేదాకా కనిపెట్టుకోకూడదు. ముందుగానే ప్రభువు వద్దకు వస్తే ఆ రోగం రానే రాదు గదా. దేవుని నడుపుదల కోసం ఇప్పుడే మీ హృదయాలను, మనస్సులను తెరవండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమలాడుకుంటున్నాము. దుష్టులు, దుర్మార్గులు మారుమనస్సు పొందకపోతే వారు చేసిన ప్రతి పాపానికి తీవ్రమైన శిక్ష విధించబడుతుంది. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం. మీరు ఈ వచనాన్ని వినలేదా? ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతాడు. ఈ వచనం ఫరో రాజుకు అక్షరాల వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇలాంటి మూర్ఖులకు మరొక తరుణం దొరకదు. నాశనం ముంచుకొస్తుంది. ఇది హఠాత్తుగా జరుగుతుంది. ఫరో మొండి హృదయాన్ని ఒకానొక స్థితిలో దేవుడు స్థిరపరచవలసి వచ్చింది. అతని పాపానికి రావలసిన అంతిమ శిక్షను దేవుడు విడుదల చేస్తానని మళ్లీ చెప్తున్నాడు. దేవుడు ఎవరినీ ఒత్తిడి చెయ్యడు, స్వేచ్ఛనిచ్చి తీర్మానం చేసుకోమంటున్నాడు. ఫరో మనస్సు మార్చుకోవడానికి ఎన్నెన్నో అవకాశాలు దేవుడిచ్చాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు, దుర్మార్గులు మరణమునొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగుతుంది. మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసము సృష్టి మిగుల ఆశతో తేరిచూస్తూ కనిపెడుతున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యము పొందుతాను అని నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్తూ ఏకగ్రీవముగా మూలుగుతూ ప్రసవవేదన పడుతోందని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కోసమై, అనగా మన దేహము యొక్క విమోచన కొరకై కనిపెడుతూ మనలో మనము మూలుగుతున్నాము. ప్రియ సోదరీ సోదరులారా, ఈ వాక్య భాగంలో నాశనమునకు లోనైన దాస్యం, దేహము యొక్క విమోచన అనే 2 మాటలను గమనించండి. యేసుక్రీస్తే మనలను నాశనమునకు లోనైన దాస్యము నుండి విమోచించే రక్షకుడు, ప్రభువు. ఆ శుభదినం కోసం, దేవుని కుమారుల విమోచన దినము కోసం సృష్టి యావత్తు ఎదురు చూస్తూ ఉన్నది. యేసే విమోచకుడు. నిర్గమకాండంలోని సందేశమిదే.
మోషే తన ప్రజలను దాస్యములో నుండి వాగ్దత్త భూమిలోకి నడిపించాడు. అతడు యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకము నుండి పరలోకములోనికి మనలను నడిపిస్తాడు. ఆయన మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. మన విశ్వాసయాత్రలో మనలను నడిపించేవాడు, ఆయన ఉన్నవాడు అనబడేవాడు. పాత నిబంధనలో ఆయనను ప్రభువు, దేవుడు, యెహోవా అన్నాము. ఆయన సర్వశక్తిమంతుడు, అబ్రహాము దేవుడు, బేతేలులో యాకోబుకు ప్రత్యక్షమైన దేవుడు, పరిశుద్ధుడు, ఆయన రోషము గల దేవుడు, ఇశ్రాయేలుకు దేవుడైనవాడు. ఆయన ఆది అంతము, ఆల్ఫా ఒమేగా, రక్షకుడు. ఆయన సర్వశరీరులకు దేవుడు, నమ్మకమైన సత్యసాక్షి. ఇశ్రాయేలుకు ఆయన తండ్రి, ఆయన మహారాజు. సోదరీ సోదరులారా, ఈ దేవుడు నానా సమయములలో నానా విధములుగా, అనగా నానా భాగములుగా, అంచెల వారీగా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తే ఆయన కుమారుడు. ఈ యేసుక్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నవారు ధన్యులు. యేసుక్రీస్తుకు లోకంలోని ప్రతి వ్యక్తికి ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని బట్టి మానవుని నిత్య భవిష్యత్తు ఏదో ఇక్కడే తేలిపోతుంది. యేసు వెంబడి నడిచే గొర్రెలు ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతాయి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి. యేసు మంచి కాపరి, రక్షించే కాపరి, గొప్ప కాపరి, మనలను నడిపిస్తున్న కాపరి, ప్రధాన కాపరి, మన కోసమై రానున్న కాపరి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక.